కరుణాకర్ గారు దాదాపు 4-5 సంవత్సరాల నుంచి డిబేట్లు చేయలే. కానీ గేరు మార్చి డిబేట్లకి సై అంటున్నాడు. ఎందుకంటే ఎందుకు కరుణాకర్ గారితో డిబేట్కి ఈ పబ్లిసిటీ పాస్టర్లు ఆత్రపడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. క్రీస్తు విజయం జాన్ బాబు గారు తన సహచరులతో కలిసి కరుణాకర్ గారు లలిత్ కుమార్ తోటి డిబేట్ చేయడానికి శివశక్తి కార్యాలయానికి వెళ్తున్నారు. ఆల్రెడీ అంతకు ముందే జాన్ బాబు గారు శివశక్తి కార్యాలయానికి వెళ్ళి అక్కడ కరుణాకర్ గారు ఇచ్చే అతిథి సత్కార్యాలు తీసుకొని వచ్చాడు. తాను చెట్టా కోటి వనమంతా చిరిచింది అన్న సామెత ప్రకారం ఇప్పుడు ఆయన ఇంకొక 2 సేవకులు తీసుకొని కరుణాకర్ గారితో పబ్లిక్గా డిబేట్ చేయడానికి వెళ్తున్నాడు. అసలు క్రీస్తు దోషకులతోటి బైబిల్ని వక్రీకరించే వాళ్ళతోటి ఈ పబ్లిక్ డిబేట్లు తప్పు, పాపం. మీలో ఉన్న నిరీక్షణ గురించి హేతు అడుగు వారికి సాత్వికంతో సమాధానం చెప్పండి అన్న వాక్యం పేతురు రాసిన పత్రికలో వాయబడ్డ వాక్యం వ్యక్తిగతంగా చేసేది. ఇలా అందరూ వినే విధంగా క్రీస్తు దోషకులు, బైబిల్ అసత్యం, బైబిల్లో రాసిందంతా అబద్ధం, క్రీస్తే లేడు, బైబిల్ దేవుడు యెహోవానే లేడని చెప్పి మాట్లాడే మాటలు తప్పకుండా వినే విశ్వాసుల మీద, క్రైస్తవుల మీద దుష్పరిణామాలు చూపిస్తాయి. ఎందుకు కరుణాకర్ గారితో డిబేట్కి ఈ పబ్లిసిటీ పాస్టర్లు ఆత్రపడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఈ మధ్య చకోడి పకోడి పాస్టర్ ఆడగొంతుతో కరుణాకర్ గారిని లైన్లోకి తెచ్చుకొని ఆఖరికి నేను రా డిబేట్కి రారా అంటున్నాడు. అంటే కరుణాకర్ గారితో ఫోన్లో మాట్లాడటమే గొప్ప విషయం అన్నట్టు దాన్ని యూట్యూబ్లో పెట్టుకున్నాడు. ఈ జాన్ పాల్ మణికంఠ స్వామి కరుణాకర్ గారితో డిబేట్ చేయటమే జీవిత ధ్యేయంగా బ్రతికాడు. చాలా ఆత్రపడ్డాడు, హడావుడి చేశాడు. లలిత్ కుమార్ని మధ్యవర్తిగా పెట్టుకొని ఆ డిబేట్ చేశాడంటే కరుణాకర్ గారితో ఈయన ఎంత ఆత్రపడ్డాడో చూడండి. వాళ్ళు పెట్టే నియమ నిబంధనలకి లలిత్ కుమారే ఉంటాడు, న్యాయ నిర్ణేతగా కానీ లేదా మోడరేటర్గా కానీ. అలాగైతేనే వస్తానంటే ఎలాగైనా పర్లేదు కరుణాకర్ గారితో తప్పకుండా డిబేట్ చేయాలని చెప్పి కరుణాకర్ గారితో పాటు క్రీస్తు దోషి, బైబిల్ వక్రీకరణకర్త అతన్ని మోడరేటర్గా పెట్టుకొని డిబేట్ చేశాడు. అంత ఆత్రం ఏంటి? అంత హడావుడి దేనికి చేశారు మీరు? ఎందుకు హడావుడి చేస్తున్నారు? మంత్రశాంతాన్ని ఒప్పుకున్న తర్వాత ఎక్కడన్నా చేయి పెట్టాలి అని సామెత. ఒప్పుకున్న తర్వాత డిబేట్ మధ్యలో లలిత్ కుమార్ పక్షపాతం చూపిస్తున్నాడు అని చెప్పి 5-6 సార్లు అతనితో దాదాపు ఘర్షణ పడ్డాడు. అతన్ని మోడరేటర్గా ఒప్పుకోవటం ఎందుకు? తర్వాత అతనితో ఘర్షణ పడటం ఎందుకు? ఈ హడావుడి దేనికి? ఈ డిబేట్ గురించి అక్టోబర్ 3-4 తారీఖుల్లో జరగబోయే డిబేట్ గురించి టిఎస్ కుమార్ గారు ఒక వీడియో మాట్లాడారు. దాంట్లో ఆయన టిఎస్ కుమార్ గారిని క్రీస్తు విజయం జాన్ బాబు గారు సంప్రదించక ముందే ఇంకా సీరియస్, ఎప్పటి నుంచో కరుణాకర్ గారి బైబిల్ వ్యతిరేక బోధలకి కౌంటర్ ఇస్తున్న సీరియస్ వాళ్ళని ఆయన సంప్రదించాడట. కానీ వాళ్ళు కరుణాకర్ గారు వారి టీం పెట్టిన నియమ నిబంధనలకి వాళ్ళు ఒప్పుకోలేదంటే ఆ డిబేట్ చేస్తే పాస్టర్స్కి, క్రైస్తవులకి అనుకూలంగా ఉండదనే వాళ్ళు డ్రాప్ అయిపోయారు. అందుకని క్రీస్తు విజయం జాన్ బాబు గారు అందుబాటులో ఉన్న సేవకులు తీసుకొని డిబేట్కి బయలుదేరాడు, చేస్తున్నాడు. అంత హడావుడి దేనికి? అంత ఆత్రం దేనికి? ఎందుకు కరుణాకర్ గారితో డిబేట్ చేయటానికి అంత ఆత్రం చూపిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అవసరమా అంత పబ్లిసిటీ పిచ్చాం? ఇది సబ్స్క్రైబర్స్ పెంచుకోవాలా, వ్యూస్ పెంచుకోవాలా, బాగా పబ్లిక్లోకి వెళ్ళాలా? అవసరమా? నేను జాన్ బాబు గారిని సూటిగా అడుగుతున్నాను. ఇది తప్పు బ్రదర్. ఈ డిబేట్లు క్రీస్తుని దూషించే వాళ్ళతోటి, బైబిల్ని వక్రీకరించే వాళ్ళతోటి పబ్లిక్గా డిబేట్ చేయటం తప్పు. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను దీన్ని. కరుణాకర్ గారు దాదాపు 4-5 సంవత్సరాల నుంచి డిబేట్లు చేయలే. కానీ గేరు మార్చి డిబేట్లకి సై అంటున్నాడు. ఎందుకంటే వాడి లాగు చిత్రం
మిషన్ ఇండియా గొట్టంలో నీళ్లు దాగి ఊరకనే పోయింది, సంఖనాగిపోయింది. దాంతో వాడు పునరాలోచనలో పడ్డాడు. క్రైస్తవుల మధ్యలోకి తీసుకుని వెళ్ళాలా ఈ యాంటీ క్రిస్టియన్ మాఫియా సిద్ధాంతాలని. బైబిల్కి వ్యతిరేకంగా క్రైస్తవుల మధ్యకి వెళ్ళాలంటే ఇటువంటి పబ్లిసిటీ పిచ్చి ఉన్న ఈ జాన్ బాబు లాంటి వాళ్ళని, జాన్ బాబు గారు లాంటి వాళ్ళని వీళ్ళని పట్టుకోవాలా. వీళ్ళని పట్టుకుంటే వీళ్ళ భుజం మీద తుపాకీ పెట్టి తెలుగు క్రైస్తవ్యాన్ని కాల్చొచ్చు, తెలుగు క్రైస్తవుల విశ్వాసాల మీద దాడి చేయొచ్చు అని వాడు గేరు మార్చి వ్యూహాత్మకంగా ఈ డిబేట్లకి ఒప్పుకుంటున్నాడు. 2-3 స్టెప్పులు దిగి డిబేట్లకు ఒప్పుకుంటున్నాడు. జాన్ బాబు గారు అజాత శత్రువు, అంటే ఎవరిని ప్రత్యర్థులుగా ఆయన ఉంచుకోడు. ఆయన మీద ఎవరన్నా ఆరోపణలు చేసినా, ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడినా ఆయన ఒక స్టెప్ దిగి వాళ్ళతో సమాధాన పడతాడు. ఆయనలో ఉన్న మంచి గుణం అది, నేను ఆ గుణాన్ని అప్రిషియేట్ చేస్తున్నాను. ఇతరులతో సమాధాన పడే ఆ మంచి గుణాన్ని నేను కూడా నేర్చుకుంటున్నాను. ఆ విషయంలో ఆయన్ని అభినందిస్తున్నాను. కానీ కరుణాకర్ గారిని బైబిల్ రత్న అన్న విషయంలో కరుణాకర్ గారితో డిబేట్లు చేయడానికి సహచర్యలు తీసుకొని వెళ్ళటం మాత్రం తప్పు. నేను దాన్ని ఖండిస్తున్నాను. నేను క్రైస్తవులకి చెప్పే సూచన ఏంటంటే సాధ్యమైనంత వరకు ఆ డిబేట్లు చూడొద్దు. దానివల్ల తెలుగు క్రైస్తవ్యానికి మేలు జరగదు, కీడే జరుగుతుంది, హానే జరుగుతుంది. వ్యూహాత్మకంగా కరుణాకర్ గారు తెలుగు క్రైస్తవుల విశ్వాసం మీద దాడి చేయటానికే ఈ డిబేట్లు చేస్తున్నాడని గ్రహించాల్సిందిగా మనం చేస్తున్నాను. నేను దేవుడి పనిలో, సువార్త సభల్లో దేవుడి వాక్యం బోధించడానికి దూర ప్రయాణాలు చేస్తున్నాను. నాకు కొంచెం ఈ సువార్త సభల ఒత్తిడి తగ్గిన తర్వాత తిరిగి మరో వీడియోలో మీతో కలుస్తాను. యేసు మహారాజుకే జై.